హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో అద్భుతంతో ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నామండి. అద్భుతం అంటే ఏమనుకుంటున్నారా? మామిడికాయ అండి. మామిడికాయ పులిహోర చేయబోతున్నాం. మామిడికాయ ఎలా తిన్నా చాలా సూపర్‌గా ఉంటుంది. పుల్లగా ఉన్నా బావుంటుంది, ఉగురుగా ఉన్నా బావుంటుంది, తీయగా ఉన్నా చాలా బావుంటుంది. స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టేసుకునేసి 3 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము. ఉప్పులో మిరపకాయలు వేస్తున్నా అండి. ఉప్పులో మిరపకాయలంటే మనం మజ్జిగలో మిరపకాయలు బాగా ఊరబెట్టేసి, ఎండబెట్టేసి వాడుకుంటాం కదా! దీన్నే ఉప్పులో మిరపకాయలు అంటాం మేము. 3 స్పూన్స్ పల్లీలు వేసేసుకుందాము. పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేస్తున్నానండి. ఉద్దిపప్పు, ఆవాలు వేసుకునేసి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసుకుందాము. చెట్లు పెరగాలనేసి మనము విత్తనాలు వేస్తూ ఉంటాము. కానీ ఈ మామిడికాయ అనేది మనం తినేసిన ముట్టితో యాడేసినా ఆ ముట్టిలోంచి డింగ్ అని చూస్తుందండి. అదే మామిడి చెట్టు అంటే అదే అద్భుతం అండి. మనకి ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. బాగా తురిమిన అల్లం వేస్తున్నాను. ఇంగు ఒక స్పూన్ వేసేసుకుందాము. పసుపు ఒక స్పూన్ వేసుకుందామండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి. ఇది మిగిలిన అన్నము, లేకపోతే అప్పుడే వండిన అన్నాన్ని ఆరబెట్టేసుకునేసి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అన్నం మనకి ఎంత కావాలో అంత వేసుకునేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకే ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేస్తున్నానండి. ముందుగా నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. సాల్ట్ వేసుకునేసి మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు చల్లుకునేసామంటే మనకి మామిడికాయ పులిహోర అద్భుతం అనేది రెడీ అయిపోతుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒకే ఒకసారి కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.